హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు అబ్రహాము. బిహెచ్ఎల్ మెట్రో ఎన్నికలు పటేల్గూడ, బీరంగూడ, అమీన్పూర్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మనం చూసినట్టయితే అనేక మంది డైలీ ఫైనాన్స్‌లని, వీక్లీ ఫైనాన్స్‌లని, మంత్లీ ఫైనాన్స్‌లని తీసుకొని అప్పులు కట్టలేక సతమతమవుతూ కృంగిపోతూ ఉన్నారు. ఇలాంటి వారిని మనం అనేక మంది డైలీ చూస్తున్నాం. ఇంకా అప్పులు తీర్చలేక ఎలా తీర్చాలో తెలియక కృంగిపోయి సూసైడ్ చేసుకుంటూ, ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోయే వాళ్ళు కూడా అనేక మందిని చూస్తున్నాం. వాళ్ళు చనిపోవడానికి కారణం ఏందయ్యా అంటే అప్పు. అప్పెందుకు కావాల్సొచ్చింది, చేయాల్సొచ్చిందంటే సంపద లేదు. సంపద లేదు కాబట్టి అప్పు చేయాల్సొచ్చింది. అప్పు తీర్చలేడు కాబట్టి, తిరిగి అతనికి ఆదాయం లేదు, అప్పు తీర్చలేడు కాబట్టి చనిపోతున్నారు. కానీ ఈరోజు నేను మీకిచ్చే సలహా ఏంటంటే, ఎన్ని లక్షల అప్పున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని లక్షల అప్పున్నా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎన్ని లక్షల అప్పున్నా అంతకంటే మిక్కిలి మీరు చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక బెస్ట్ ఆయుధం లాంటి బిజినెస్‌ని ఈరోజు మీకు నేను పరిచయం చేయడానికి వచ్చి ఉన్నా. ఆ బిజినెస్ ఏంటిదంటే 360 రోజులు నిరంతరము దినదినము జరిగే బిజినెస్. మరి ఆ బిజినెస్‌ని మీరు చేయాలనుకుంటే మీకు డబ్బు అవసరం లేదు. అధిక పెట్టుబడులు అవసరం లేదు, చదువు అవసరం లేదు, బిల్డింగ్‌లు అవసరం లేదు, ఏదో ఆఫీసులు అవసరం లేదు, ఏదో పెద్ద షాపులు కూడా అవసరం లేదు. కానీ ఒకటే, న్యాయంగా సంపాదించాలనే ఆశ ఉండాలా, న్యాయంగా సంపాదించాలని ఆలోచన ఉండాలా, న్యాయంగా సంపాదించాలని పట్టుదల ఉండాలా. మరి ముఖ్యంగా నేను న్యాయంగా సంపాదించాలని కసి నీకు ఉండాలి. ఎప్పుడైతే నేను సంపాదించగలను అనే కసి నీకు ఉంటుందో, ఆ సంపాదన రావడానికి మార్గాన్ని మేము తెలియజేస్తాం. నీకు ఆ మార్గం తెలియటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నీకు ఒక బైక్ ఉంటే చాలు, కొద్ది పెట్టుబడి, స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా చాలు, నీకు బిగ్ ప్రాఫిట్స్ ఇస్తుంది. ఒక చిన్న పెట్టుబడితోని లక్షల అప్పులు తీర్చొచ్చు. ఒక చిన్న పెట్టుబడితోని లక్షలు నువ్వు తిరిగి సమకూర్చోగలవు. అలాంటి గొప్ప బిజినెస్ మీకు పరిచయం చేయబోతున్నాను. దినదినము నీ కుటుంబంలో, నీ ఇంట్లో నీకంటూ ఒక సంపద సృష్టించబడాలి. ఎప్పుడైతే నీకంటూ సంపద సృష్టించబడితే నువ్వు ఒకరికి అప్పు నాకు అప్పిస్తావా అని తిరగాల్సిన అవసరం ఏముంది నీకు? నీకే డబ్బు ఉంటే ఒకరి దగ్గర చేజాపాల్సిన అవసరం లేదుగా. ఆ డబ్బు నీకు దినదినం ఎలా సమకూర్చబడుతుందో మీకు ఆ బిజినెస్‌ని ఈరోజు నేను పరిచయం చేస్తున్నాను. ఈ బిజినెస్ 360 రోజులు నిత్యం జరుగుతుంది. ఈ బిజినెస్ చేయాలనుకుంటే నీకు కనీస పెట్టుబడితో మీరు ఈ బిజినెస్‌ని ప్రారంభించవచ్చు. మేము ఎన్జేడిఆర్ హోల్సేల్ స్పైసీ బిజినెస్‌లో గత 12 సంవత్సరాల బట్టి బిజినెస్ చేస్తున్నామండి. మా దగ్గర కిరాణాకు సంబంధించిన అన్ని కనీసం 20 నుంచి 30 రకాల దినుసులు మా దగ్గర దొరుకుతాయి. దానికి సంబంధించిన ఏమేమి దొరుకుతాయి అంటే, ఈ యొక్క బిజినెస్‌ని మేము ఈ 12 సంవత్సరాల అనుభవంలో లాభ నష్టాలన్నిటిని భరించి ఏ విధంగా మేము లక్షల అప్పుల నుంచి బయటపడటానికి బిజినెస్ ఎలా తోడ్పడిందో అది అనుభవించిన తర్వాతనే మీకు ఈ బిజినెస్‌ని ఈరోజు మీ ముందుకు తీసుకురాబడింది. ఎందుకంటే దినదినం మన కుటుంబంలో సంపద సృష్టించబడాలి. ఎప్పుడైతే మన కుటుంబంలో, మన ఇంట్లో సంపద సృష్టించబడుతుందో అప్పుడు మనం ఒకరికి చేయి జాపి నువ్వు ఇస్తావా అని అప్పు అడిగే పరిస్థితి మనకు రాదు. ఈరోజు అప్పు అడుగుతున్నామంటే మన దగ్గర లేదు కాబట్టి. అలాంటి లేని స్థితిలో ఉన్న మాకు ఈ బిజినెస్ ఎంతగానో తోడ్పాటు అందించింది. అందు గురించి ఈ బిజినెస్‌ని ఈరోజు మీకు పరిచయం చేస్తూ చెప్తున్నాం. ఈ బిజినెస్ సంబంధించిన మా దగ్గర కిరాణా సంబంధించిన అన్ని దినుసులు మా దగ్గర దొరుకుతాయి. మరి ముఖ్యంగా మా దగ్గర ఏమేమి దొరుకుతాయంటే, జీలకర్ర దొరుకుతుంది, ఆవాలు దొరుకుతున్నాయి, మెంతులు దొరుకుతాయి, నువ్వులు దొరుకుతాయి, ధనియాలు దొరుకుతాయి, వాము దొరుకుతాయి, ఇంకా నల్ల మిరియాలు దొరుకుతాయి, సోంపు దొరుకుతుంది, పోక దొరుకుతుంది, తినే సోడా దొరుకుతుంది, దాల్చిన చెక్క దొరుకుతుంది, పసుపు దొరుకుతుంది, కుంకుమ దొరుకుతుంది, ఇంకా ధనియాల పౌడర్ దొరుకుతుంది, ఇంకా నవధాన్యాలు దొరుకుతాయి, తాలింపు గింజలు దొరుకుతాయి, కొబ్బరి పొడి దొరుకుతుంది, గసగసాలు దొరుకుతాయి, మిర్చి పౌడర్ దొరుకుతుంది, గరం మసాలా దొరుకుతుంది, సాంబార్ మసాలా దొరుకుతుంది, ఇంకా డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన కిస్మిస్ దొరుకుతుంది, బాదం దొరుకుతుంది, కాజు దొరుకుతుంది, ఇంకా తెల్ల ఇలాచి దొరుకుతుంది, మిక్స్ మసాలా దొరుకుతుంది. ఇలా కనీసం దగ్గర 20 నుంచి 30 రకాల మీకు మసాలా దినుసులు మా దగ్గర దొరుకుతాయి. ఇవి ఎలా ఉంటాయంటే, ఒక షీట్‌కి 15 పౌచెస్ ఉంటాయి. ఒక పౌచ్ 10 రూపీస్. ఈ 10 రూపీస్ పౌచెస్ 15 ఒక షీట్‌కి ఉన్నప్పుడు 15 × 10 150 రూపాయలు మీకు కౌంటింగ్ వస్తుంది. ఇక 150 రూపాయలు వచ్చి 15 పౌచెస్ కలిగిన ఈ షీటు, 150 రూపాయలు కౌంటింగ్ కలిగిన ఈ షీటు కేవలం మీకు 66 రూపాయలకి ఇస్తుంది. అలాగనే మీకు 10 రూపాయలు మాత్రమే కాకుండా 5 రూపాయల్లో కూడా మీకు 5 రూపాయల పౌచులు కూడా 15 ఒక షీట్లో దొరుకుతున్నాయి. ఇది 75 కౌంటింగ్ ఉంటుంది. ఈ 75 కౌంటింగ్ కలిగిన ఈ షీటు మీకు కేవలం 38 రూపాయలకే మీకు ఇవ్వబడుతుంది. అంటే 150 రూపాయల కౌంటింగ్ ఉన్న షీటు కేవలం 66 రూపాయలకు మీకు ఇవ్వబడుతుంది. అదే 75 రూపాయల కౌంటింగ్ ఉన్న షీటు కేవలం మీకు 38 రూపాయలకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఎందుకంటే దినదినం మీ కుటుంబంలో సంపద సృష్టించబడాలని, నీకు సంపాదించాలని, న్యాయంగా సంపాదించని కసి ఉంది కాబట్టి మీకు దినదినం మీ కుటుంబంలో మీకు
మీకంటూ ఒక సంపద సృష్టించబడాలని ఈ రేట్లకు మేము ఇస్తున్నాం. మేము ఇచ్చే ఈ రేట్లు బేగం బజార్ హోల్సేల్ షాపుల్లో కూడా మీకు ఇయ్యరు. వారికంటే కూడా మేము తక్కువగా ఇస్తున్నాం. ఎందుకంటే మేము రెడీ చేస్తున్నాం, మేము తయారు చేస్తున్నాం. మీకు బెస్ట్ క్వాలిటీ ఇస్తాం, బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తాం, బెస్ట్ రేట్కి ఇస్తాం. మీరు చేయాల్సిందల్లా రోజు కనీసం ఒక 100 షాపులు తిరగాలని టార్గెట్ పెట్టుకోండి. మీకు చదువు అవసరం లేదు, అంత మిక్కిలి చదువు అవసరం లేదు, ఇక షాప్ అవసరం లేదు, డిగ్రీలు అవసరం లేదు, పెద్ద పెట్టుబడులు కూడా అవసరం లేదు. ఈ బిజినెస్కి సంపాదించాలని ఆశ పట్టుదల ఉండాలా, మీకు ఓపిక ఉండాలా. దినానికి కనీసం ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక 100 షాపులు తిరగాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి. 100 షాపులు తిరుగుతున్నప్పుడు మీకు 50 షాపులు దాంట్లో మీకు రేపు కొంటా, తర్వాత కొంటా, ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ అని అలా చెప్పి దాటేసేవాళ్ళు. కనీసం ఒక 50 షాపులు ఉంటాయి, దాని లెక్కలో తీసుకోకండి. అయినా మీరు తిరగండి. మిగతా 50 షాపుల్లో మాత్రం కనీసం వాళ్ళు 4-5 నుంచి 5 నుంచి 10 దాకా, 15 దాకా 20 షీట్లు కూడా తీసుకునే షాపులు ఉంటాయి. మీరు తిరగండి, అడగండి. ప్రతి షాపుని అడగండి. ఆ 50 షాపుల్లో కనీసం రోజుకి 200 నుంచి 300 షీట్లు మీరు అమ్ముతారు. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. రోజుకి 200 నుంచి 300 షీట్లు డైలీ అమ్ముతారు మీరు. ఆ డైలీ అమ్మితే అప్పుడు ఒక్క షీట్కి ఎంత మిగులుతుందంటే కనీసం ఒక 10 రూపాయలు మార్జిన్ చేసుకుని అమ్మండి. అందరు 10 రూపాయలు 20 రూపాయలు వేస్తున్నారు. కనీసం మీరు 10-15 రూపాయలు ఎక్కువ మార్జిన్ పెట్టుకుని అమ్మండి. దినానికి మీరు ప్రతిరోజు కూడా 3000 నుంచి 6000 రూపాయలు మీకు ఎట్టుపోదు. అంటే రోజుకి 3000 నుంచి 6000 రూపాయలు నీకంటూ ఒక సంపద ఈ బిజినెస్ ద్వారా సంపద సృష్టించబడుతుంది మీకు. ఎప్పుడైతే రోజుకు 3 నుంచి 5-6 వేలు సంపాదిస్తున్నావో నువ్వు ఒకరికి చేజాపాల్సిన అవసరం ఉండదు, అప్పు చేయాల్సిన అవసరం లేదు. నీ లక్షల అప్పులు తీర్చబడాలన్నా, నువ్వు తిరిగి లక్షలు సంపాదించాలన్నా ఈ చిన్న బిజినెస్ చాలు. ఒకసారి ట్రై చేయండి మీరు. నేను కూడా ట్రై చేశాను, అనేక మంది చెప్పారు, నేను కూడా ట్రై చేశాను. ఈ బిజినెస్ వచ్చాను. ఫస్ట్ నేను కూడా సప్లై చేస్తున్నా, తర్వాత కంపెనీ ద్వారా తయారు చేసుకోవడానికి ఈరోజు ఈ బిజినెస్ మాకు తోడ్పాటు అందించింది. ఈ బిజినెస్ మాకు సహాయం చేసింది. కాబట్టి ధైర్యంతో మీతో చెప్తున్నాను. నేను జస్ట్ సంపాదించాలని కసి పెట్టుకోండి, తిరగాలని ఒక ఆశ పెట్టుకోండి. అది మీకు ఒకవేళ వీలుబాటు కాకపోతే ఉదయం 1 గంట 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు మీరు తిరిగినా కూడా కనీసం రోజుకి 200-300 షీట్లు ఎట్టి పరిస్థితుల్లో మీరు అమ్మగలరు. ఒక 200-300 షీట్లు మీరు అమ్మిరంటే రోజుకు 3 నుంచి 6 వేల దాకా కూడా మీరు సంపాదించే వీలున్న బిజినెస్ ఇది. జస్ట్ మళ్ళీ ఎక్కువ మార్జిన్ అసలు 10-15 రూపాయల మార్జిన్తో మీరు అమ్ముకున్నా కూడా లక్షలు సంపాదించవచ్చు. ఒకవేళ నేను కూడా బిజినెస్ చేయాలా, నాకు ఆశ ఉంది అని అంటే, మీకు ఒకవేళ ఉన్నట్టయితే మీరు మా దగ్గర రండి. మీరు మా దగ్గరికి రండి. మా అడ్రస్ బిహెచ్ఎల్ మెట్రో ఎన్క్లో, పటేల్గూడ, బీరంగూడ, అమీన్పూర్. ఒకవేళ అడ్రస్ తెలియకపోయినా కూడా నేను లొకేషన్ పంపిస్తా. మీరు కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ పంపిస్తా, మీరు మా దగ్గర రావచ్చు. మీరు మా దగ్గరకు వచ్చినట్టయితే మీకు అంతా ట్రైనింగ్ ఇస్తాం. దాని గురించి బిజినెస్ యొక్క లాభ నష్టాలు మొత్తం కూడా మీకు తెలియజేస్తాం. మీకు తెలియజేసి అన్నీ చేసి మిమ్మల్ని పంపిస్తాం. మీకు ఒకటే, ఒకవేళ అవకాశం ఉంటే మా దగ్గర రండి. ఒకవేళ అవకాశం లేదనుకోండి, క్రింద నెంబర్కి ఫోన్ చేయండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాం. మీకు ఏది అవసరం ఉన్నా కూడా మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. మీకు బిజినెస్లో దినదినము నీకు సంపద సృష్టించబడాలి, ఈ అప్పుల నుంచి నేను విడుదల కావాలి, ఒకళ్ళ చేసే పరిస్థితుల నుంచి నేను విడుదల కావాలి అని ఉంటే మాత్రం మీరు ఉదయం 6 గంటలు, సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడైనా ఫోన్ చేయండి. ఈ బిజినెస్కి సంబంధించిన అన్ని వివరాలు మేము చెప్తాం. మీకు తగిన విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. మీకు మా దగ్గర నుంచి ఏ సహాయం కావాలన్నా, బిజినెస్ సంబంధించి అన్ని సహాయాలు మేము ఎల్లప్పుడూ మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా మీకు కనీసం ఒక 100 షీట్లు కనుక మీరు ఆర్డర్ చేసినట్టయితే ఇండియాలో ఎక్కడికైనా కూడా మీకు కొరియర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా సిటీలోనే ఉంటే మీరు ఒకవేళ మా దగ్గర రాలేకపోయకుండా ఉన్నట్టయితే కనీసం 100 షీట్లు ఆర్డర్ చేయండి. మీకు ర్యాపిడో, బైక్ ద్వారా, ఆటో ద్వారా మీ దగ్గర పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదా మీరు వచ్చినట్టయితే మీకు నచ్చినన్ని షీట్లు మీరు కొనుక్కొని తీసుకొని వెళ్ళచ్చు. మీకు అన్ని రకాలు దొరుకుతాయి మీ దగ్గరికి. ఒక బెస్ట్ క్వాలిటీ ఇస్తాం, బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తాం, ఇంకా బెస్ట్ రేట్కి మీకు ఇస్తాం. ఎందుకంటే మీకు సంపద సృష్టించబడాలి. నేను అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన, నువ్వు అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. నీవు కూడా నీకంటూ ఒక సంపద సృష్టించబడి నువ్వు ఒకరికి ఇచ్చే స్థాయిలోకి నువ్వు వెళ్ళాలా. నువ్వు ఒకరికి ఇచ్చే స్థాయిలోకి వెళ్ళాలంటే పెద్దగా పెట్టుబడి లేని, చదువులు పెద్దగా లేని, బిల్డింగ్లు, ఆఫీసులు, షాపులు అవసరం లేని ఒక చిన్న బిజినెస్ని మీరు ఈరోజు ప్రయత్నం చేయండి. ఎందుకు చేయకూడదు? ఏదేదో చేసావు, ఎక్కడెక్కడో చేసావు, ఎన్నో విధాలు నష్టపోయావు. ఈరోజు ఇది ఎందుకు ట్రై చేయకూడదు? కనీస పెట్టుబడితో, మీ దగ్గర ఎంత ఉందో చూసి కనీస పెట్టుబడితో మీరు ప్రారంభించి చూడండి. ఈ బిజినెస్ మిమ్మల్ని నిలబెడుతుంది, మిమ్మల్ని గెలిపిస్తుంది. ఈ బిజినెస్ మిమ్మల్ని లక్షాధికారిగా ఈ బిజినెస్ మిమ్మల్ని చేస్తుంది. మీకు ఉండాల్సింది న్యాయంగా నేను సంపాదించాలని ఆశ ఉండాలి, న్యాయంగా నేను సంపాదించాలని పట్టుదల ఉండాలి, న్యాయంగా నేను సంపాదించాలని కసి ఉండాలి. ఇది నీకుంటే
ఈ బిజినెస్ సంబంధించిన అన్ని విషయాల్లో మేము ఎల్లప్పుడూ మీకు పూర్తి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఇంకా ఈ బిజినెస్ గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే కింద నెంబర్లకి ఫోన్ చేయండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీకు రెస్పాండ్ అయ్యి మీకు అన్ని వివరాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే నష్టపోయేది ఏమీ లేదు కదా. ఒక్కసారి ట్రై చేయండి. ఈ యొక్క చిన్న బిజినెస్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మిమ్మల్ని కుబేర్లు చేస్తుంది, లక్షాధికారిని చేస్తుంది. థ్యాంక్ యూ.